హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయిన సందర్భంగా నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిందనమాట. ఇంటింటికి వంచన పేరుతో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అన్న పేరుతో బాబు ఇచ్చిన ప్రామిసెస్ని రీకాల్ చేయాలని చెప్పి ఆయన ఒక స్లోగన్ తీసుకున్నాడు. రాబోయే 5 వారాల పాటు ఇంటింటికి వెళ్ళి ఇట్లా వైసీపీ నేతలందరూ కూడా క్యూఆర్ కోడ్లతో ఆ కుటుంబానికి చేకూరాల్సిన లబ్ధి ఎంత, వచ్చింది ఎంత, ఇచ్చింది ఎంత, బాబు చేసిన మోసం ఎంత, దీని మీద క్లారిటీ తీసుకోవాలని చెప్పి ఆయన పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా చంద్రబాబు మోసాల మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ది వైర్ అనే ఒక నేషనల్ ఏజెన్సీ కూడా దీని మీద ఒక పెద్ద మంచి కథనం రాసిందనమాట. టీడీపీస్ ఫస్ట్ ఇయర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ప్రామిసెస్ వర్సెస్ ప్రోగ్రెస్. వైసీపీ ఫస్ట్ ఇయర్ వాజ్ మార్క్డ్ బై ఫాస్టర్ అండ్ బ్రాడర్ ఎక్స్క్యూజన్, వైల్ టీడీపీస్ ఫస్ట్ ఇయర్ ఈజ్ డిఫైన్డ్ మోర్ బై అంబిషన్ అండ్ ప్లానింగ్ దాన్ డెలివరీ. సో గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు తొలి 6 నెలల్లోనే, అప్పట్లో బాగా గుర్తు చేసుకోండి, యనమల రామకృష్ణ మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈ ఖజానాలో మేము మిగిల్చింది కేవలం 100 కోట్లు, ఈ 100 కోట్లతో ఈ రాష్ట్రాన్ని ఎట్లా రూల్ చేస్తాడో మేము కూడా చూస్తామని చెప్పి ఆయన సవాల్ చేసిండనమాట. సో అట్లాంటి పరిస్థితి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత 3 లక్షల కోట్ల పైచిలుకు డీబీటీ పద్ధతుల ద్వారా బటన్లు నొక్కి ఎట్లాంటి సంక్షేమాన్ని అందించడం రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. అప్పట్లో మనం ఎట్లగా గోల్ పెట్టాం, ఫ్రీ బీస్ ఇచ్చి రాష్ట్రాన్ని శ్రీలంక మాదిరిగా, జింబాబ్వే మాదిరిగా, వెనిజులా మాదిరిగా మార్చేస్తున్నారు అని చెప్పి గగోలు పెట్టాం. అయినా సరే ఇన్ని కథలు చెప్పి అంతకు మించిన సంక్షేమాన్ని మేము ఇస్తాం, తల్లికి వందనం 15,000, ఆడబిడ్డ నిధి కింద 18,000, రైతు భరోసా 20,000, ఇట్లా ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మించి హామీలు ఇచ్చారు. ఆ లెక్కతో సహా మొత్తం చెప్తే ఏడాదికి 1,75,000 కోట్ల పైచిలకు డబ్బులు అవసరమవుతాయని చెప్పి ఆర్థిక నిపుణులు ఎంత నోటికి ఆందెం మూసుకొని చెప్పినా కూడా మన కూటమి పెద్దలకి ఎక్కలేదు. జనం కూడా ఈ ట్రాప్లో పడి ఈరోజు గెలిపించుకున్నారు కదా. తీరా చూస్తే ఈ ప్రామిసెస్ వర్సెస్ ప్రోగ్రెస్ ఏందన్నది ఈ కథనం అనమాట. యాజ్ ది తెలుగుదేశం పార్టీ లెడ్ నేషనల్ డెమోక్రటిక్ ఎన్డీఏ అలయన్స్ గవర్నమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కంప్లీట్స్ ఇట్స్ ఫస్ట్ ఇయర్ ఇన్ ఆఫీస్, ఏ మిక్స్డ్ పిక్చర్ ఎమర్జెస్. చీఫ్ మినిస్టర్ ఎన్సీబీఎన్ came to power in 2024 with a bold welfare agenda centered around its Super 6 promises, which are targeted initiative aimed at empowering farmers, women, youth and the economically disadvantaged. While some of these have seen tangible progress, others remain in early stages or await full scale rollout. సో సూపర్ 6 హామీల పేరుతో రైతులు, యువత, మహిళలు, నిరుద్యోగులు ఇట్లా అన్ని వర్గాలకు సంపద సృష్టించి ధనవంతులను చేస్తాం, రిచ్ టు పూర్ టు రిచ్ అని చెప్పి మాట్లాడారు కదా. కానీ తీరా చూస్తే ఫుల్ స్కేల్ రోల్అవుట్ కాలేదు, ఇంకా అన్ని ఏమంటారు అంకుర దశలోనే ఉన్నాయని చెప్పి ఈ కథనం సారాంశం అనమాట. ది గవర్నమెంట్స్ ఫస్ట్ ఇయర్ హ్యాస్ బీన్ మార్క్డ్ బై బోత్ అంబిషన్ అండ్ కాన్స్ట్రెయింట్స్. ఆన్ వన్ హ్యాండ్ ఇట్ వాజ్ ప్రజెంటెడ్ ఏ ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్ విత్ substantial allocations for welfare, backward communities and infrastructure. On the other, the translation of these promises into on-ground impact has faced hurdles ranging from administrative transactions of fiscal limitations in comparison to the YS Jagannath Reddy led YCP government first year, which was characterized by swift implementation of key welfare schemes. The TDP space has been more measured, drawing both caution and criticism. సో ఇక్కడ కంపారిజన్ కూడా రాసుకొచ్చారు అనమాట. ది సూపర్ 6 వర్సెస్ నవరత్న మోడల్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అనే ఒక మోడల్ని తీసుకొచ్చి ఎట్లయితే సంక్షేమాన్ని అందించిండో వీళ్ళు దాన్ని హైజాక్ చేసేలాగా, దాన్ని ఓవర్టేక్ చేసేలాగా సూపర్ 6 అనే హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను తమ వైపుకు తిప్పుకున్నారనమాట. ఇందులో కేవలం ఎన్టీఆర్ భరోసా పేరుతో పెన్షన్ 3 నుంచి 4 వేలకు పెంచడం ఒక్కటి మినహాయిస్తే ఇంకా అంతకుమించి జరిగింది ఏమీ లేదు. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో జగన్ గవర్నమెంట్ had launched the YSR pension kanuka, initially raising the pension amount to rupees 2,250 and later scaling it up to 3,000. The Jagan administration rollout was swift and accompanied by the volunteering system that ensured doorstep delivery, a move hailed for administrative innovation. So పెన్షన్ అప్పుడు 2,000 పెన్షన్ను తొలి పథకం కింద 2,250గా మారుస్తూ ఇక ఆ తర్వాత 3,000 వరకు పెంచుకుంటూ పోయే విధానాన్ని వాలంటీర్ సిస్టమ్ను వాడుకొని ఎంత అద్భుతంగా చేసిండో చెప్తా ఉన్న కథనం అనమాట. తల్లికి వందనం వర్సెస్ అమ్మకబడి. బోత్ పార్టీస్ అండర్స్టూడ్ ది ఎలక్టోరల్ పొటెన్షియల్ ఆఫ్
ఇన్సెంటివింగ్ ఎడ్యుకేషన్ త్రూ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు మదర్స్. సో 2 పార్టీలు ఇక్కడ కీలకంగా చెప్పుకొచ్చింది ఏంటంటే, విద్యను అందించాలంటే ముఖ్యంగా తల్లిదండ్రులను ఆర్థికంగా ఆదుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే విద్య కార్పొరేట్ పరమైన నేపథ్యంలో వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక వెసులుబాటు మనం కల్పిస్తే తప్ప, ప్రభుత్వాల నుంచి సాయం అందితే తప్ప పిల్లల్ని చదివించలేరు అన్న కంక్లూజన్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అనే పథకాన్ని అద్భుతంగా మలిచిండు కదా. దానికి ప్యారలల్గా తల్లికి వందనం అని చెప్పి వీళ్ళు ఏం చేసిర్రు, ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ అఫీషియలీ రోల్డ్ అవుట్ తల్లికి వందనం స్కీమ్ ఆఫరింగ్ ₹15,000 పర్ స్కూల్ గోయింగ్ చైల్డ్ 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు టు మదర్స్ ఆర్ గార్డియన్స్. ది స్కీమ్ కవర్స్ ఓవర్ 67 lakhs students and 43 lakh mothers, including those in government and private schools. Of the total amount, 13,000 is directly credited to the mother's account, while 2,000 is allocated for school development with a budget ₹8,745 crore. The first phase of payments began on June 12 and the second phase is set for July 7 following a grievance redressal period. The initiative, a key pre-election promise, replaces the previous YSRCP era అమ్మఒడి స్కీమ్ విత్ బ్రాడర్ కవరేజ్ అండ్ డిజిటల్ ఓవర్సైట్. సో అమ్మఒడి పథకాన్ని వాలంటీర్ సిస్టమ్ ద్వారా ఎట్లయితే డేటా మొత్తం సేకరించి డైరెక్ట్ డీబీటీ పద్ధతుల ద్వారా తల్లులందరి ఖాతాలో ఎట్లయితే వేసిర్రో దానికి మోడల్గానే వీళ్ళు ఏం చేసిరంటే మహాలక్ష్మి అనే పేరుతో ఒక యాప్ని తీసుకొచ్చి దాని ద్వారా ఏదో ప్రయోగం చేసిరు. కానీ అది ఇప్పటికీ సెటరైట్ కాలే. ఇంకా మొన్న చూసినాం కదా తల్లికి వందనం ఎంత అబాస్ పాలైందో. గవర్నమెంట్ డబ్బులు వేసింది, 8,475 కోట్ల రూపాయలు డబ్బులు వేసింది. కానీ అవి ఎక్కువ మందికి టీడీపీ కార్యకర్తల ఖాతాల్లోకి వెళ్ళిపోయినాయి అన్నది మహిళల నుంచి వచ్చిన అతిపెద్ద విమర్శ. సో మరి జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం అట్లా తల్లికి అమ్మఒడి అమలు చేసినప్పుడు ఆ విమర్శలు ఎందుకు రాలేదు అంటే ఇదే అనమాట, అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్ అవ్వడం వల్ల ఈ తతంగం అంతా. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక చిత్తశుద్ధితో సంకల్పంతో అమ్మఒడి పథకాన్ని ఎట్లా డిజైన్ చేసిండు, దాని ద్వారా స్కూళ్ళు ఎట్లా డెవలప్ అయినాయి, స్కూళ్ళ మీద అథారిటీ పేరెంట్స్ కమిటీకి ఎట్లా వచ్చింది అన్నది ఇక చరిత్ర. తర్వాత అన్నదాత సుఖీభావ వర్సెస్ వైఎస్ఆర్ రైతు భరోసా. సో కూటమి సర్కారు 20,000 రూపాయలు ఇస్తామన్నది. దేనికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేసిన వైఎస్ఆర్ రైతు భరోసా 13,500లకు మించి 20,000 ఇస్తామని చెప్పి చెప్పింది. కానీ ఇప్పటిదాకా అది గ్రౌండ్ కాలేదు. మొత్తం వైసీపీ హయాంలో రైతులకు 34,378 కోట్లు పంచితే ఈ ప్రభుత్వం టీడీపీ సర్కార్ వచ్చిన తర్వాత కేవలం 6,300 కోట్లు మాత్రం కేటాయించింది. ఇప్పటిదాకా రైతులకు వేసింది లేదు, పీకింది లేదు. ఇప్పుడు ఏమంటున్నారు, నరేంద్ర మోడీ ఎలాగూ డబ్బులు వేస్తున్నారు కదా, దాంతో కలిపి 20,000 మీకు అకామిడేట్ చేస్తాం, అది కూడా P4 పద్ధతుల్లో బంగారు కుటుంబాలుగా మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అని చెప్పి ఇది ఒక కంపారిజన్ అన్నమాట. ఉమెన్ సెంట్రిక్ స్కీమ్స్. టీడీపీస్ దీపం 2.0 scheme aimed to providing 3 free LPG cylinders per year to women is ambitious, covering 90 lakh households with an outlay of 2,601 crore. The Digital Lakshmi scheme is another innovation aiming to establish 10,000 women-run digital services centers. Though this is still in the planning phase, the YSRCP on the other hand had implemented YSR Cheyuta and YSR Asara during Jagan's first year, disbursing rupees 19,189 crore to women's group and clearing self-help group loans to enhance financial autonomy. Both schemes were active in Jagan's first year with visible outcomes. So వైఎస్ జగన్ తన తొలి ఏడాది పాలనలోనే ఈ డ్వాక్రా మహిళలు కావచ్చు, స్వయం సమృద్ధి స్కీమ్లు కావచ్చు, వాటి కింద మహిళలకు 19,189 కోట్లను తొలి దశలో తొలి ఏడాది వేస్తే వాటి ద్వారా మహిళలు అంటే ఆర్థిక సమృద్ధి ఎట్లా జరిగిందో ఈరోజు మాట్లాడుకుంటున్నారు కదా. సేమ్ ఇదే దాన్ని మహాలక్ష్మి స్కీమ్ కింద, డిజిటల్ స్కీమ్ కింద 2,600 కోట్లు మాత్రం వేసి చేతులు దులుపుకుంది. అవి ఎంతమందికి వచ్చినాయో ఏమైందో తెలియదు. కానీ యోగాకు రావాలన్నా డ్వాక్రా మహిళలే జనాల్ని తీసుకురావాలి. తర్వాత మహానాడు లాంటి మన పార్టీ పోకడ కార్యక్రమాలు పెట్టినా డ్వాక్రా మహిళల్ని ముందు పెట్టి, బస్సులను ముందు పెట్టి తీసుకురావాలి. ఇట్లా మహిళల ఆత్మగౌరవం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తే వీళ్ళేమో అదే మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ పార్టీ స్వీయ కార్యక్రమాల కోసం వాడుకుంటా ఉందన్నమాట. ఇది ఇంకా ఈ కంపారిజన్ అంతా. సో ఇంకా చాలా పెద్ద ఆర్టికల్ అనమాట. 1 year 2 models అని చెప్పి మొత్తం ప్రామిసెస్ వర్సెస్ ప్రోగ్రెస్
అంటే హామీలు ఇవ్వడం కాదు, సంక్షేమ పథకాలను అమలు చేయడం కాదు. ఆ స్వయం సహాయక గ్రూపులు కావచ్చు, రైతులు కావచ్చు, యువత కావచ్చు, మహిళలు కావచ్చు, ఎట్లా ప్రోగ్రెస్ అయ్యిందన్నది కూడా ఇంపార్టెంటే కదా. కానీ ఆ దిశగా ఈ కూటమి సర్కారు ఎట్లాంటి ప్రయోగాలు చేయలేదని ఈ కథనం సారాంశం అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.